సంబంధించింది రక్షణ. బైబిల్ సెలవిస్తుంది ప్రతి మానవుడు పాపం చేసాడని. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మేమేం పాపం చేయలేదు కదా, బాగున్నామని. అలాగంటానికి వీలు లేదు. పాము కాటేయమని ఎవరు చెప్పారు? తేలుకు కాటేయమని ఎవరు నేర్పించారు? కుక్క కరువమని ఎవరు చెప్పారు? గాడిదకు దన్నమని ఎవరు చెప్పారు? పులికి దాడి చేయమని ఎవరు చెప్పారు? ముంగీసకి మింగమని ఎవరు చెప్పారు? కొండ పింజరి అన్నీ లోపలికి మింగేమని ఎవరు చెప్పారు? మనిషికి పాపం చేయమని ఎవరు చెప్పారు? మనిషి స్వతహాగా పాపి. ఆ పాపానికి క్షమాపణ వెరుగుడు లోకరక్షకుడు యేసు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చినాడు. హేతు లేని దెబ్బలు ఆయనకి, కాణం లేని గాయాలు ఆయనకి, తల మీద ముళ్ళ కిరీట అలంకరణ ఆయనకి, ముఖం మీద ఉమ్మె అలంకరణ ఆయనకి, కోడ దెబ్బల అలంకరణ ఆయనకి, వాటిని లోతుగా చారలుగా దున్నిన అలంకరణ యేసు ప్రభు దేహానికి. రక్తసిక్తమైన యేసు యొక్క దేహం మాంసపు ముద్ద వలె సెలవులో మార్చబడింది. ఎవరి కొరికి వేదన, ఎవరి కొరికి శ్రమ, ఎవరి కొరికి త్యాగం, ఎవరి కొరికి బాధ, ఎవరి కొరకు ఈ అవమానం, ఎవరి కొరికి నింద, ఎవరి కొరికి రక్త ప్రవాహము, ఎవరి కొరికి ప్రాణార్పితము, ఎవరి కొరకు ఈ జీవం దానం పోయడం పాపైన మనిషిని కొరకు కాదా? లేఖనం ప్రకారం యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకంలో మహామహునికుడి పార్శ్వం నాశనుడైనాడని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ బోధిస్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. కనుక ఈ మధ్యాహ్నం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడానికి తీర్మానం చేసుకో. జీవితం మార్చబడుతుంది. గొప్ప సంతోషం, సమాధానం నీ హృదయంలోనికి వస్తుంది. నిరీక్షణ నీకు వస్తుంది. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడవై లోకంలో ప్రభు కొరకు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం నీదే, స్వర్గం నీదే, వైభవం నీదే, పరదేశ్ నీదే, యేసు ప్రభు రొమ్మను ఉండేది నీదే, అబ్రహాము రొమ్మను ఆనుకొని ఉండేది నీదే. ఆ నిత్య రాజ్యము, నిత్య భాగ్యము నీవు పొందాలని యేసు ప్రభు వారు ఆహ్వానిస్తున్నాడు. ఇది ఉచితం, ఇది భిక్ష, ఇది దానం, ఇది వరం, ఇది ఈవి. నిరాకరించక, త్రోసివేయక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారుమనసు పొంది సంతోషముతో దుఃఖము నిట్టూరు పెగిరిపోయి తలల మీద నిత్యానందం ఉండనట్లుగా, నోటి నిండా నవ్వున్నట్లుగా, కలలు కనిన వారు ఉండనట్లుగా ఈ స్థలంలో నుండి మీరు వెళ్ళిపోనట్లు యేసు ప్రభువు వారు మిమ్మల్ని రక్షణ ఆశీర్వాదంతో అలంకరించునుగాక. రక్షణ పొందిన మనం యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్రాంతి కొరకు ఆహ్వానించే వారికి ఉన్నామా? దీనికి మనం ఒక పేరు పెడదాం, ఐ ప్లేస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి స్థలం. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మనందరికి బాగా పరిచయం కదా. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఎండివేయడం నా గుడారం దగ్గర